హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మళ్ళీ కబాద్ వెళ్తున్నాం. ఇగో మా ఫ్రెండ్ వీడి కొద్దిగా ఒంట్లో బాగాలేదు, కబాద్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. లారీలో వెళ్తున్నాం అనమాట. సరదాగా అన్నాను, ఏం కాదు, మాకు ఈ స్టాక్ రూమ్ అది చేంజ్ చేసాం, దానికోసం తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు కబాద్ వెళ్ళి నిన్న పెట్టాను కదా వీడియో, అక్కడికి అనమాట. అది వేరే లొకేషన్. లైక్ பண்ணி సబ్స్క్రైబ్ பண்ணி భయ్యా ఇటు పిలుపున్నాడు. ఇటు ఇస్ మై ఫ్రెండ్, వెరీ గుడ్ మై ఫ్రెండ్. ఇటు మా ఫ్రెండ్. చూడండి, చాలా ట్రాఫిక్ గా ఉంది. చాలా ట్రాఫిక్ గా ఉంది, ఎందుకంటే రంజాన్ టైమింగ్స్ కదా, అందరికి డ్యూటీ అయిపోయింది. అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళి ఇఫ్తార్ చేస్తారు. చూడండి, మా ఫ్రెండ్ రోజా ఉండి కూడా, రోజా అంటే ఏం కాదు, ఉపవాసం ఉన్నాడు. అంటే రంజాన్ కదా, మానవుడు ముస్లిము. రోజా ఉండి కూడా చాలా పని చేస్తున్నాడు పాపం. పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఎందుకంటే వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ముస్లిమ్స్ కదా, ముస్లిమ్స్ కాబట్టి చాలా కఠినంగా ఉంటారు. పొద్దున్న నుంచి కూడా ఏమీ తాగలేదు, చేయలేదు. చూసారా ట్రాఫిక్, చూసారా అసలు ఎంత అలా ఉందో చూడండి. ఎందుకంటే రోజా టైం అయిపోయింది కదా, ఇఫ్తార్ కోసం అనమాట. అందరూ డ్యూటీస్ కూడా అయిపోయినాయి. డ్యూటీ టైమింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట, తగ్గించేస్తారు. యాక్చువల్లీ 8 గంటల డ్యూటీ 8 గంటల నుంచి 5 గంటలు 6 గంటలు చేసేస్తారు. ఇదేమో ఇది కనిపిస్తుంది చూసారా, ఇదేమో యూనివర్సిటీ. ఇది యూనివర్సిటీ, ఇది కువైట్ యూనివర్సిటీ. చూడండి, ఇది యూనివర్సిటీ. అది టెక్కి సంబంధించిన యూనివర్సిటీ. ఇది మహబూల్లా ఫ్రెండ్స్. ఇది మహబూల్లా, ఈ ఏరియాని మహబూల్లా అని పిలుస్తారు. ఇక్కడ అందరూ మ్యాక్సిమం కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు, లేబర్స్, బయట వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు అన్నమాట. ట్రాఫిక్ చూసారా, ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన అపార్ట్మెంట్లే, ఇవన్నీ కంపెనీ అపార్ట్మెంట్లే. ఇవన్నీ చూసారా, బయట వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ ఈ మహబూల్ అనే ప్రాంతంలోనే ఉంటారు. చూడండి, మేము వెళ్ళే రోడ్లో కూడా చాలా ట్రాఫిక్గా ఉన్నది, చాలా ట్రాఫిక్. మేము చాలా లగేజ్ వేసుకుని వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, అది స్కూల్, అది కనిపిస్తుంది చూసారా, దూరంగా కనిపిస్తుంది. అది స్కూల్, అది అమెరికా స్కూల్ అనమాట, గ్లోబల్ అకాడమీ స్కూల్. ఇది మళ్ళీ అపార్ట్మెంట్లు, ఇవి కూడా కంపెనీ అపార్ట్మెంట్లే. మహబూల్లా చూసారు కదా, బోర్డు కూడా ఉంది అక్కడ, మహబూల్లా అని. చూడండి, ఈ సైడ్ కార్లు చూసారా, అసలు ఎటువంటి కార్లు ఉంటాయో. ల్యాండ్ క్రూజర్. ఇదేమో చవర్లెట్ తాహో అని చెప్పి చాలా పెద్ద కారు ఇది. కోయిటోలు తప్ప మామూలుగా కొనలేరు, చేయలేరు. చూసారా, ఇది మసీద్. ఇది మసీద్ చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఈవినింగ్ ఇక్కడ ఇఫ్తార్ టైంకి వస్తే కనుక ఫుడ్ ఫ్రీగా ఇస్తారు. ఈ యొక్క ఉపవాస దినాలు, అదే ఈ ఫాస్టింగ్ డేస్ అన్నీ కూడా ఏ మసీద్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫుడ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. వెళ్తుంది ఇప్పుడు. ఇది 30 నెంబర్ రోడ్ అంటారు. అంటే ఇక్కడ ప్రతి రోడ్, ఇప్పుడు మనకి అలాగే నేషనల్ హైవే 4, 5, 6, 216 అలా ఉంటాయి కదా, అలాగే ఇది హైవే నెంబర్ 30 అనమాట. ఇదేంటంటే ఇది ఉమ్లాయిమాన్ అని చెప్పి ఉంటుంది. ఉమ్లాయిమాన్ నుంచి డైరెక్ట్ కువైట్ సిటీకి ఇది కనెక్షను. ఇది కూడా ఒక పెద్ద హైవే అనమాట. ఈ హైవేలో వెళ్తున్నాం మేము ఇప్పుడు. హైవే నెంబరు ఇది. కొద్దిగా ఇప్పుడు స్కూల్, కాలేజీ, ఆఫీసులు అన్నీ టైం క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తున్నారు. అందుకోసమే ట్రాఫిక్ ఉంది. అలాగని కాదులే, ప్రతిదీ ఇక్కడ ట్రాఫిక్గానే ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు. బస్సులు అవన్నీ కూడా కంపెనీ బస్సులు, కంపెనీకి సంబంధించిన బస్సులు అంటే ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన అపార్ట్మెంట్లు. ఇవన్నీ కూడా కంపెనీ బస్సులు. చూడండి ఇలా ఉన్నాయో, కంపెనీ బస్సులు అనమాట, కంపెనీ అపార్ట్మెంట్. ఇందులో కంపెనీ అనే కాదు, బయట వాళ్ళు బయట వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం పెద్ద మేనేజర్లు లేదా కొద్దిగా హై రేంజ్లో ఉన్నవారు కూడా ఈ ఏరియాలో ఉంటారు. ఇది వచ్చేసరికి అది హోటల్, అది జుమాన్ హోటల్ అని చెప్పి, అల్తిజారియా ఇది హోటల్. ఇది ఆ పక్కది హోటల్. ఇది కంపెనీ బస్. ఇది వచ్చేసి
ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మరి అది కరెక్ట్ అనేది. గర్ల్ ఫ్రెండ్ తోటి చాటింగ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మమ్మల్ని మొత్తం ఎక్కడ దిగిన గుర్తేసి ఎక్కడ దిగిన ఆడేస్తాడు. అదైతే కరెక్ట్. అది ఇవాళ వీడియో మీ దగ్గరికి అంతా వచ్చిందంటే మేము బ్రతుకున్నట్టు, లేదంటే ఎక్కడో ఎట్టేసినట్టే మా వాడు. నేను ఏదో సరదాగా అంటాను ఫ్రెండ్స్. మా వాడు చాలా ప్రొఫెషనల్ డ్రైవరు. ఇదివరకు ట్రైన్ తోలాడు, ఇప్పుడు ట్రైన్ తోలినాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి లారీ నడుపుతున్నాడు అనమాట. ఆ లారీ ఇటుకలు అనమాట. అవి కనిపిస్తుంది చూసారా? లారీలో ఇటుకలు. అది క్రెయిన్. అది ఆ ఇటుకలు దించడానికి మనుషులు అవసరం లేదు, క్రెయిన్ ద్వారా దించేస్తారు. ఇదేమో ఈ హౌస్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రోడ్లు కూడా ఇప్పుడు బాగాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి 6 years ఒకసారి రోడ్లు అనేది రెన్యువల్ చేస్తారన్నమాట. ప్రతి 6 yearsకి రోడ్లు అనేవి వేస్తారు. అందుకే ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. ఇది వచ్చి ఇవన్నీ వైట్ హౌసెస్ హైవే పక్కనే ఉంటాయి. కాకపోతే హైవేలోంచి ఇట్లా ఉండదు. ఇది స్పెషల్ రోడ్. ఇది పింతాస్. ఇది ఏరియాని పింతాస్ అంటారు. చూడండి అసలు ప్యాలెస్లు ఎందుకు మన ఇంటికాడ చాలా ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. అటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడా చూసారా ఎలా ఉన్నాయో అసలు. చూసారా ఇదంతా ఒక ఇల్లు. ఎంతనా చూడండి అసలు ఎంత పెద్ద ఇల్లు. అంతా కలిపి ఒక హౌస్ అనమాట. చూడండి మేము బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం పైకి. బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్లా పైకి ఎక్కి వెళ్ళి 7వ నెంబర్ హైవే నెంబర్ 7లో కలుస్తుంది. ఇది ఇలాగ పైకి ఎక్కి ఇది జస్ట్ ఒక 1 yearలో దీన్ని పూర్తి చేసేసారు ఈ బ్రిడ్జ్ని. అదే ఇదే బ్రిడ్జ్ మన ఇండియాలో కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. నాకు ఇది ఏంటంటే ఒకే సంవత్సరంలోనే పూర్తి చేసేసారు దీన్ని. ఇది ఇలాగా వెళ్తుంది, వెళ్ళి డైరెక్ట్ 7వ నెంబర్ హైవేలో కలుస్తుంది. ఇది 7వ నెంబర్ హైవే. 7వ నెంబర్ హైవే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 7వ నెంబర్ హైవే. ఇది హైవే నెంబర్ 7. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడి నుంచి అంటే ఇది పింతాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పింతాస్ ముబారకల్ ఖదీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా మీకు ఎక్కడికంటే ఇది మేము అన్నాం చూసారా కబాద్ కొద్దిగా ఎదరిదాకా వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ 7వ నెంబర్ ఇల్లు 6వ నెంబర్లో కలుస్తుంది అనమాట. కువైట్లో పెద్ద పెద్ద హైవేలు ఏంటంటే 30వ నెంబరు, 40వ నెంబరు, 6వ నెంబరు, 7వ నెంబరు, అలాగే 80వ నెంబరు. ఈ 80వ నెంబర్ అన్నది అతిపెద్ద హైవే అనమాట. అదేంటంటే అది కువైట్ సిటీ నుంచి అబ్దెల్లి అని చెప్పి ఇరాక్ బోర్డర్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్తుంది. చూసారా హౌస్ చూసారా ఎంత పెద్దగా ఉంది. ఇది అసలు ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇది అసలు మీరు చూసుంటారు. ఇది ఇంటికాడ కూడానే చూసారా. ఇది ముబారకల్ ఖదీర్ ఇది ఏరియా పేరు. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న ఏరియాస్. ఇవన్నీ పెద్ద పెద్ద ఏరియాలు ఏం కాదు. చూసారా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ కడుతున్నారు అన్నమాట ఇక్కడ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా కువైట్ హౌసెస్. ఇదేంటంటే ఇంత పెద్ద పెద్ద హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇది గవర్నమెంట్ అనేది వీళ్ళకి లోన్లు ఇస్తుంది అనమాట. లోన్లు ఇవ్వటం వల్ల ఇంత పెద్ద పెద్ద హౌసెస్ వీళ్ళకి కట్టుకోగలరు. ఫ్రెండ్ చూడండి, ఇది మా ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ అడ్రియాన్. సే హాయ్. సీ మై ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్.